చిదినమ్మ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఏది సత్తది అదొకటి ఉంది అని కూడా సిగ్గు శరం ఏమీ లేకుండా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళాలంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్షని ఎదుర్కోవాలంటే చీము నెత్తురు సిగ్గు శరం బట్టలు అన్ని బయట ఇప్పుకొని మరి మీరైతే అక్కడికి వెళ్ళాలన్నమాట. అసలు ఏంది ఒక్కొక్క గేమ్ చూస్తున్నప్పుడు అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అని నాకైతే నిజంగా అనిపించింది అనమాట. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఇవాళ ఎపిసోడ్. ఏంటి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది, కానీ దాంతోనే మీరు గేమ్స్ ఆడుకోవడం, దాంతోనే మీరు ఫన్ చేయడం, దాంతోనే మీరు ఎంటర్టైన్మెంట్ చేయడం ఏంది అసలు ఇంత కూడా సిగ్గులేదా మీకైతే? నిజంగా నాకు అదే అనిపించింది అనమాట. సో ఫస్ట్ మీకు ఝాన్సీ గుర్తుంది కదా, తను ఒక రైతు బిడ్డ అనేసి ఫస్ట్ సెంటిమెంట్ తో వచ్చేసింది. తను కూడా ఒక రైతు బిడ్డ అయ్యి ఒక రైతు అయినా కూడా ఎవ్వడి కాళ్ళు పట్టుకోడు, బయట ఎవ్వడి కాళ్ళు పట్టుకోడు, అతనే రాజులాగా ఉంటాడు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎవ్వడి కాళ్ళు పట్టుకోకుండా అతనంటే ఏందో చూపించడానికి అతను ఉంటాడు, కానీ ఒకళ్ళ కాళ్ళు అయితే పట్టుకోడు. కానీ ఈ గేమ్ లో, ఈ బిగ్ బాస్ సీజన్ లో, ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్ లో ఏమైంది అసలు ఘోరం అంటే ఘోరం అనమాట. అసలు కాళ్ళు పట్టుకొని అడిగిపించుకోవడం ఏంటి? ఇది అసలు ఒక చెత్త తుస్సాస్ గేమ్. అసలు ఏంటిది? నాకైతే ఎబ్బే అనిపించింది. ఎందుకురా ఈ బిగ్ బాస్ చూడాలి, ఇదే మనం చూడడానికి అనిపించింది అనమాట. యాజ్ ఎ కామనర్ గా అయితే ఇక మీరు ఏదన్నా చేసేయడమేనా, ఇక మీరు కామనర్ గా వచ్చారు, సో మిమ్మల్ని అసలు ఏదన్నా చేసేస్తాం, మేము ఏం చేస్తే అది మీరు ఎదుర్కోవాల్సిందే అని. ఇది అసలు ఏంటిది? నాకైతే అస్సలు నచ్చలేదంటే నచ్చలేదు అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ 8 లో అగ్ని పరీక్షల్లో మామూలు కాదు, నాకైతే కొన్ని పాయింట్స్ నాకు అసలు చాలా హట్టింగ్ అనిపించాయి. దాని గురించి మాత్రమే మాట్లాడతా, ఇక మిగిలిన సోది ఏమి చెప్పను అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఫైర్ అనిపిపోతే నాకు మళ్ళీ కింద కామెంట్ చేయండి. అసలు ఎపిసోడే సోది చాలా ఎక్కువైంది, చాలా పిచ్చ లాగ్ చేసారు అనమాట. నాకైతే ఇక ఊకే హార్ట్లు లవ్లు సాంగ్లు ఏంటి ఇదేనా? ఇక బిగ్ బాస్ అంటే ఇక మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ఏం లేదు, నిజంగా ఏం లేదనమాట. మీరు ఇక లవ్ చేయాలి, మీరు ఇక అమ్మాయిలతో ఇంప్రెస్ చేయాలి, అమ్మాయిలతో మంచిగా మాట్లాడాలి, ఇవన్నీ ఉంటే చాలు ఇక బిగ్ బాస్ లోకే హ్యాపీగా వెళ్ళిపోతారు, మంచిగా టాప్ 5 వరకు ఉంటారు అనేది అయితే నాకైతే అనిపించింది. అసలు ఏంటిది? నాకు ఫ్రస్ట్రేషన్ ఆగట్లేదు అనమాట. సోది ఎక్కువైంది. హార్ట్లు లవ్లు సాంగులు ఏంటి అన్ని ఇవేనా? ఇప్పటి వరకు ఇవి లేవులేరా నాయనా అనుకున్నాను. ఫస్ట్ శాలినితో చేపించారు, ఓకే అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సృష్టితో కూడా స్టార్ట్ చేసారు. ఇక సో నిన్న ఎపిసోడ్ లో అయితే మనం చూడొచ్చు 5 కార్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఒక 3 5 కార్డ్స్ అయితే నిన్న ఆల్రెడీ ఇచ్చేసారు. సో ఇక్కడ ఇంకో 3 5 కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఏం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, మరి ఎవరికి అవి వచ్చాయి లేదా అనేది ఇవాళ ఎపిసోడ్ అనమాట. సో ఫస్ట్ అయితే డెమోన్ పవన్ వచ్చిండు. అసలు రావడమే సార్ సోది. అసలు ఇక పిల్లని పడేయడం, పిల్లని మాట్లాడడం, పిల్లతో మాట్లాడడం, పిల్లని పడేయడం, ఇక పిల్లతో డాన్స్ వేయడం, డ్యూయెట్ వేయడం, ఇక హార్ట్లు వేసుకోవడం. వీళ్ళు ఏంద్రా నాయన అనిపించింది నాకైతే. ఇక ఊకి ఇదేనా రొటీన్ అనిపించదా? రొట్టనిపించదా మీకు? ఆల్రెడీ నువ్వు రీతుతో చేసి ఇక్కడికి వచ్చిందే దాని వల్ల. సో నువ్వు ఆ ట్రాక్ నడిపినావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు దానివల్ల. ఇక వీళ్ళకి కూడా అదే నేర్పిస్తున్నావు. నాకైతే నిజంగా నాకు అసలు కోపం అంటే కోపం వచ్చిందనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. సో డెమోన్ పవన్ వచ్చినప్పుడు బ్లైండ్ కార్డ్ ఇవ్వడానికి ఒక 2 గేమ్ ఇద్దరికైతే గేమ్ పెట్టారు. అది సృష్టి రామకృష్ణ, వీళ్ళిద్దరు సృష్టి గెలిచింది. సృష్టికి అయితే బ్లైండ్ కార్డ్ వెళ్ళిపోయింది. తన కార్డ్ వచ్చేసి నవదీప్ ఇచ్చింది అనమాట. అది ఓకే. సెకండ్ గేమ్ కి దివ్య వచ్చింది. దివ్య నలుగురిని పిలిచింది. అదేంటంటే ఎవరు ఛాన్స్ రాని వాళ్ళు, బాగి, ఝాన్సీ, శాలిని అండ్ ప్రియా. వీళ్ళ నలుగురులో మంచిగా మీరు ఎవరైనా నామినేట్ చేయండి, వాళ్ళ పాయింట్స్ బట్టి నేను మిమ్మల్ని తీసుకుంటానంటే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టిర్రు. నామినేషన్స్ జరిగిన తర్వాత బాగిని ప్రియాని అయితే తను ఎంచుకుంది. సో వీళ్ళకైతే ఒక చిన్న గేమ్ పెట్టారు అనమాట. మెజర్మెంట్ అనే గేమ్. ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు, దాన్ని మెజర్ చేసి అక్కడ ఉన్న స్కేల్ ని ఎగ్జాక్ట్ గా పెట్టాలి. మీరు ఏదైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తామని ఒక గేమ్. సో ఇందులో వచ్చేసి బాగి గెలిచింది అనమాట. చాలా అంటే చాలా బాగా ఆడింది. ఇది ఏం లేదు కాదు, అది ఒక లక్ అనుకోవడమే. ఏమంత పెద్ద స్ట్రాటజీలు పెట్టుకొని ఆడేంత గేమ్ ఏం కాదు. ఇది నార్మల్ గా ఫన్నీగా కంటిన్యూ అయింది. లాస్ట్ కి హరీష్ వచ్చిండు. లాస్ట్ గేమ్ వచ్చేసి ఝాన్సీకి శాలిని పెట్టారు. మెయిన్ గా ఈ గేమ్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఏంటి, నాకు అసలు ఎంత చీప్ అనిపించిందంటే, ఎంత తక్కువ అనిపించిందంటే, ఏం లేదు ఒక చిన్న గేమ్ అనమాట. సో శాలిని ఝాన్సీని వీళ్ళిద్దరికి ఛాన్స్ రాలేదు కాబట్టి వీళ్ళిద్దరిని పిలిచిర్రు. సో వీళ్ళకి ఏంటంటే గ్రూప్స్ ఫామ్ అవ్వాలి. అందరు బాయ్స్ ఇటువైపు కూర్చుంటారు, గర్ల్స్ ఇటువైపు కూర్చుంటారు. మీరు థ్రెడ్స్ తీసుకోవాలన్నమాట. మీరు ఎవరైతే నా టీం అనుకుంటారో, మీరు మీ టీమ్ లోకి రావాలనుకుంటారో, సో వాళ్ళకి మీరు ఆ టై చేయాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉండాలనుకుంటే ఉంచుకుంటారు లేదా తీసేస్తారు. మీరు వాళ్ళని ఉంచుకునేలాగా చేసి వాళ్ళని బతిమాలుకొని మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, వాళ్ళైతే మీ టీంలోకి రావాలి. ఎవరి టీంలోకి అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళైతే విన్నర్ అని చెప్పారు అనమాట. ఎంత తుఫాస్ గేమ్ అంటే, సో బాయ్స్ ని కూర్చోబెట్టారు, గర్ల్స్ ని కూర్చోబెట్టారు. ఇక వీళ్ళు వెళ్ళి అడుకోవాలన్నమాట. అమ్మా నాకు కొంచెం ఉండండమ్మా, మీరు ఉండండమ్మా, మీరే చేయాలమ్మా, మీరు నాకు ఉండాలి అనేసి కాళ్ళు పట్టుకొని అడగడం. జస్ట్ నార్మల్ గా ఇప్పుడు మనకి బిగ్ బాస్ లో సపోర్ట్ చేయాలంటే వెళ్ళి మాట్లాడుకుంటాను, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తావు, సో నువ్వు నాకు సపోర్ట్ ఉండాలి, నువ్వు నాకు హెల్ప్ ఉండాలి, నేను నీకు సపోర్ట్ చేస్తా అనేది వర్డ్స్ మనకి ఎక్కువ వినపడుతుంటే మెయిన్ గా బిగ్ బాస్ గేమ్ అంతా ఇందులోనే రన్ అవుతుంది. కానీ అసలు కాళ్ళు పట్టుకొని అడుక్కోవాలి, ప్లీజ్ ఉంచుకో, ప్లీజ్ నాకు ఇది కావాలి,
సో నేను నీకు సపోర్ట్ చేస్తా, నేను నీకు ఉంటా, నీతోనే ఉంటా, నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నన్ను సపోర్ట్ చేయని అసలు ఒక్కొక్కరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అడుగుతుంటే నిజంగా నాకు హట్టింగ్ అనిపించింది అసలు. ఇక వాళ్ళని ఇక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది. ఓకే, మీరు డేర్ చేసి వచ్చేసారు, మీరు ఏదైనా చేస్తాం అనేసి వచ్చేసారు, కానీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది భయ్యా. అసలు ఏంటి గేమ్స్ అన్ని తుఫాస్ అంటే తుఫాస్ గేమ్స్, కొంచెం గేమ్స్ పెట్టినవన్నా కొంచెం బుర్రవాడి తెలివివాడన్న గేమ్స్ పెట్టండి అమ్మా. ఇలాంటి గేమ్స్ ఏంటి బయట మాక్సిమం ఎవ్వరు కూడా ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని అడిగిన అసలు ఎవరు అడుగురు కూడా, కానీ ఈ గేమ్ కోసం కాళ్ళు పట్టుకొని ఇక వాళ్ళ బూట్ నాకి మరి వాళ్ళ కాళ్ళు నాకి మరి మీరు పాయింట్స్ పెట్టాలి, వాళ్ళ కాళ్ళు నాకితే వాళ్ళు ఉంచుకుంటారు, వాళ్ళ కాళ్ళు నాకితే వాళ్ళు ఓకే మీకు సపోర్ట్ చేస్తారు అని అంటే ఖచ్చితంగా మీరు నా కాళ్ళు నాకుతారు, నో ప్రాబ్లం. మీకు ఆ డేరింగ్ ఉంది. అసలు మేము చూసేటోళ్ళకి మాకే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ ఇది అసలు ఇలాంటి గేమ్స్ అసలు తుఫాస్ గేమ్స్ పెట్టకండి ప్లీజ్. మీకైతే బిగ్ బాస్ టీం అందరికీ దండం పెడుతున్నా. సో మీలో ఎంతమంది గైస్ ఇది అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ పాయింట్స్ అనేది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చూసినప్పుడు హట్టింగ్ అనిపించింది అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ డూ ఆర్ డై ఏదైనా చేసేద్దాం, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ బిగ్ బాస్ వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నారు. మనం చూసేటోళ్ళకి చాలా హట్టింగ్ అనిపిస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఇది వీడియో చూసినా కూడా వాళ్ళే నిజంగా హట్ అయిపోతారు. యాజ్ అ ఫార్మర్ గా అసలు ఇంత దుస్థితి రావడం నాకైతే నిజంగా కోపం అనిపించింది అనమాట. అండ్ ఫైనల్ గా ఇది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి నాకు ఇదే హార్ష్ అనిపించింది. ఇదే నాకు అసలు నచ్చలేదు అనమాట. ఈ గేమ్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సో లాస్ట్ కి అభిజిత్ వచ్చేసి పాపం అనిపించింది, తన కార్డు ఎవ్వరికి ఇయ్యలేదు. సో ఆ కార్డు తను ఇయ్యలేదు కాబట్టి తను ఒక ఎల్లో కార్డు తీసుకొచ్చిండు. ఆ ఎల్లో కార్డు ఏంటంటే డేంజర్ జోన్ లోకి వెళ్తున్నట్టు. ఇది మనకి సీజన్ 1 లో కూడా సేమ్ ఉంది. సో ఈ కథ అనమాట. ఇక రివ్యూ వచ్చేసి మరి మీరు ఎపిసోడ్ చూసారా? చూడకపోతే ఒక లుక్ వేయండి. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించింది, అండ్ నేను చెప్పిన పాయింట్స్ అండ్ నేను పెట్టిన పాయింట్స్ మీకు ఎలా అనిపించాయి, మీ హార్ట్ కి టచ్ అయిందా లేదో కూడా కామెంట్ చేయండి. మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకొని లైక్స్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.